హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడైతే మనం 3 కిలోలన్నర చేపలకి ప్రిపేర్ చేసుకుంటున్నాం నాన్న. ఏమేమి కావాలో చూపిస్తారండి నాన్న. చూశారు కదా నాన్న, 3 కిలోలన్నర ఫిష్ నాన్న. ఇది జీడిపప్పు పేస్ట్ నాన్న, అల్లం పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, కొత్తిమీర, పసుపు, ఫిష్ మసాలా, చింతపండు పులుసు, పచ్చిమిరకాయ చీలికలు, ఉల్లిపండు, కరేపాకు, ఉల్లిపాయలు, మైతి. పసుపు వేసేసుకుందాం ముక్కల్లోకి. నెక్స్ట్ కారం అండ్ సాల్ట్, గరం మసాలా, ఫిష్ మసాలా, కార్న్ఫ్లవర్ కొద్దిగా. ఇప్పుడు నీట్గా మసాలాలన్నీ మంచిగా కలిపేసుకున్నాం నాన్న. ఉప్పు కారాలు మసాలాలు వేసుకున్నాం కదా మనం. మంచిగా కలిపేసుకుని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ చేప వచ్చేసి రాగండి నాన్న. మసాలాలు నేను ముక్కలకి ఇట్లా పట్టిస్తాను నాన్న పులుసు చేసేప్పుడు. పచ్చిమిరకాయ చీలికలు చెప్పే కదా నాన్న, ఉల్లిపండు, కరివేపాకు, మైతి అండ్ ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుందాం చేపల పులుసుకి. మంచిగా కలిపేసుకుందాం నాన్న. ఉల్లిపాయలు మగ్గేదాకా వేపుకుందాం. 4 మెంతులు వేసుకుందాం నాన్న. చేపల పులుసులకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు అల్లం పేస్ట్ వేసేసుకుందాం నాన్న. అల్లం పేస్ట్ వేసుకుని మంచిగా కలిపేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకుందాం నాన్న. ఇప్పుడైతే మనకి అల్లం పేస్ట్ వేగిపోయిందన్న మంచిగా. ఇప్పుడైతే మనం జీడిపప్పు పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకుందాం నాన్న 1 కప్పు. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుందాం. చింతపండు పులుసు వేసుకున్నాం కదా. చింతపండు పులుసు చేసుకున్నాం కదా నాన్న. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక వాటర్ పోసుకుందాం ఇందులోకి. మంచిగా అయితే ఉడికిపోయింది నాన్న, దగ్గరకు వచ్చింది. వాటర్ పోసేసుకుందాం. చూసారు కదా నాన్న, వాటర్ పోసేసుకున్నాం మంచిగా. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ముక్కలు. ఒక 5 నిమిషాలు ఈ మరుగుతూ ఉండగా వేసేద్దాం నాన్న. వేసేసి 10-15 నిమిషాలు మూత వేసి పెడితే నాన్న మంచిగా చేపల పులుసు ఎలా ఉండమంటే అలా ఉంటుంది నాన్న. చింతపండు పులుసు మరుగుతుంది కదా నాన్న. ఇప్పుడైతే మనం చేపలు వేసుకుందాం. ఇందాక మనం మసాలాలు కలుపుకుని పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం నాన్న. ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపేసుకుందాం నాన్న. చేపలు వేసిన తర్వాత 1-2 సార్లు కలుపుకోవాలి నాన్న. పెద్దగా కలుపుకోకూడదు. మనమైతే పులుసు చేసేసుకున్నాం. సిమ్లో పెట్టుకున్నాం నాన్న. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఈ చేప పేరు అయితే రాగండి అంటారు నాన్న. మా సైడ్ అయితే రాగండి అంటారు. ఇక్కడ రవ్వ అంటారు అనుకుంటున్నా. ఇక్కడ నాకైతే ఐడియా లేదు. రవ్వ అంటారు అనుకుంటున్నా. ఇక్కడ మా సైడ్ అయితే రాగండి అని పిలుస్తారు వీటిని. ఇదైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసాం. మంచిగా మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుందాం నాన్న. 15 నిమిషాలు మంచిగా మగ్గిందనుకో సిమ్లో. టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది నాన్న. చేపల పులుసు బాబాయ్ స్టైల్లో. చేపలు మగ్గుతున్నాయి కదా, ఈ లోపల అయితే బండికి టైం అయిపోతుంది. చూశారు కదా నాన్న, బాబాయ్ స్టైల్లో చేపల కర్రీ ఎలా ఉంటుంది. మనం పొద్దున్నే 6ంటికి లేచి పిల్లల్ని అందరిని లేపుకొని బాబాయ్ మొత్తం అందరం సెట్ చేసుకుని టపా పనులు చేసుకుని అంత స్పీడ్గా చేసినా కానీ మనకి 11:30 అయిపోతుంది నాన్న. చూశారు కదా, రోజు దినచర్య నాన్న బాబాయ్ది. పొద్దున్నే మొత్తం పిల్లల్ని లేపుకుంటాం, అవన్నీ చూసుకుంటాం, వెనకాలని చూసుకుంటాం, అన్నీ చేసుకుంటా ఏదో ఒక చిన్న వీడియో చేసుకుంటున్నానా. ఇప్పుడైతే మనం బండి వెళ్ళిపోయే టైం అయిపోయిందన్న. పార్సల్ అయితే కట్టేద్దాం ఈ లోపల. అది మగ్గే లోపల మనం మటన్ కర్రీలో ఒక 10, చికెన్లు ఏమో ఒక బకెట్ నిండా కట్టేస్తాను. ఇక్కడ పార్సల్ కట్టేసి పంపిస్తాను. ఎందుకంటే ఆంటీ రావట్లేదు కదా, పిల్లలు అక్కడ కట్టుకోలేరని నేనే ఇక్కడ అన్నీ కట్టేసి పంపిస్తాను. ఇప్పుడు నేను కట్టేది మటన్ నాన్న. ఇంకోటి చికెన్ కూడా కడితే అయిపోతుంది నాన్న. 2 తొందరగా కట్టేసుకుందాం. చూసారా నాన్న బాబాయ్ ఎంత కష్టపడుతున్నాడు. కట్టే లోపల చేపలు అయితే నీట్గా మగ్గిపోతాయి నాన్న. సరే మూత తీసి చూసేసుకున్నా. అయిపోయింది చేపల కూర నాన్న. చూసారు కదా ఎంత మంచిగా, ఎంత కలర్ఫుల్గా వచ్చింది. చూసారు కదా, సరే మంచిగా కలుపుకుందాం నాన్న. చూసారు కదా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నాన్న. ఇంతే నాన్న, సింపుల్గా బాబాయ్ స్టైల్లో చేపల పులుసు నెంబర్ 1 ఉంటుంది నాన్న. చూశారు కదా, ముందలేమో తెల్లగా ఉంది. ఏంది ఎట్లా అవుతున్నాడు బాబాయ్ అనుకున్నారు. ఇంత కలర్ఫుల్లో వచ్చిందో చూశారు కదా.
ముక్క ముక్కకి మసాలా పడుతుంది నాన్న. ఇట్లా వేసుకుంటే మనం అన్నీ వేసుకుని చింతపండు అన్నీ వేసుకుని మగ్గనిచ్చుకున్నాక ఇట్లా మసాలా పట్టి ముక్కలు తీసుకెళ్ళి దాంట్లో వేసేసి 10-15 నిమిషాలు చక్కగా ఇట్లా మగ్గ పెట్టుకుంటే నెంబర్ 1గా అవుతుంది నాన్న. చేపల పులుసు ముక్క అనేది చితకదు. నెంబర్ 1 మామూలుగా ఉండదు. మళ్ళీ చూశారు కదా బాబాయ్ స్టైల్లో చేపల కూర. సో ఇప్పుడైతే బంద్ చేద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయిందన్న. ఇప్పుడైతే ఇది మనం బండిలోకి ఇచ్చేద్దాం. బండి రెడీగా ఉంది. అరే బాబు పైకి ఎక్కండి నాన్న. ఇట్లాగ పట్టుకో, గుడ్డు ముక్కలతో పట్టుకో. ఈ పక్కన ఆ పక్కన జాగ్రత్త గట్టిగా పట్టుకో. అట్లాగే దాంట్లో దిగిద్దేమో చూడు నాన్న. దిగపోతే కింద పెట్టేసి చూసుకో. సరిపోయిందా? ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది నాన్న. ఐడియా ఉండాలి దేనికైనా మనకి. చూశారు కదా. ఇప్పుడు దాంట్లో వేసుకుంటే మనకి ఇప్పుడు పెట్టిన కింద దిగ దాకా చూడు. సరిపోయింది హైటు. అయితే ఇంకోటి పెట్టించు. వెరీ గుడ్. చూసావా, ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. సో అన్నీ పెట్టేసాం కదా నాన్న. బండి అయితే వెళ్ళిపోతుంది. చూశారు కదా నాన్న బాబాయ్ స్టైల్లో చేపల పులుసు ఎలా ఉందో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇట్లాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.